విశ్వనాథ్ ప్రతాప్ దర్శకత్వంలో బాలుగాని టాకీస్ అనే సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. శివరామచంద్ర, శరణ్య శర్మ హీరో హీరోయిన్గా నటించిన ఈ సినిమా ప్రారంభం అవడమే ఒక నిధి వేటతో సాగుతుంది. అయితే తర్వాత బాలు 35mm థియేటర్లో అన్ని షకీలా సినిమాలో వేస్తూ ఉంటారు. షకీలా సినిమాల కోసం ఒక ఫ్యాన్, ఒక తాత కూడా ఉంటాడు. అయితే బాలకృష్ణ సినిమా వేసి ఎలాగైనా పెద్ద థియేటర్ అన్న పేరు తెచ్చుకోవాలనుకుంటాడు బాలు. దానికోసం 10 లక్షలు అప్పు కూడా చేస్తాడు వాళ్ళ చిన్నాన్న దగ్గర. అయితే ఈ థియేటర్ మీద ఓ పోలీస్ కన్నుపడుతుంది. ఆ థియేటర్ నే లేపేసి కొట్టేద్దాం అనుకుంటూ ఉంటారు చిన్నాన్న, పోలీసు. వాళ్ళిద్దరికి బాలు ఎలా సమాధానం చెప్పాడు అన్నదే కదా. సినిమా ఫస్ట్ అనవసర సన్నివేశాలతో ఒక గంట అలా సాగుతూ పోతూ ఉంటుంది. అస్సలు ఇంట్రెస్ట్ కలిగించకుండా బోర్ కొట్టించే సన్నివేశాలు ఉంటాయి ఫస్ట్ హాఫ్ అంతా. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి కొంత సస్పెన్స్, కొంత థ్రిల్, అలాగే థియేటర్ లో తాత చచ్చిపోయిన దగ్గర నుంచి క్లైమాక్స్ లో చిన్న ట్విస్ట్ ఉంటుంది. అక్కడ వరకు బాగానే సాగుతుంది. పర్వాలేదు అనిపించేలా ఉన్న ఈ సినిమాకి ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపిస్తాయి. గొప్ప లెవెల్లో అయితే లేవు. ఆర్టిస్టిక్ గా ఎక్కడ ఏ ఫ్రేమ్ కూడా కనపడదు. ఇక హీరో పెళ్లి విషయం, దానికి థియేటర్ కి లింకు, ఇవన్నీ బోర్ తెప్పిస్తాయి. నటీనటులు అందరూ బాగానే చేశారు. శివ కూడా ఓకే అనిపించేలా చేశాడు బాలు పాత్రలో. అతని ఫ్రెండ్ గానీ, షకీలా సినిమా ఫ్యాన్ షకీలా తాత కూడా అందరూ బాగానే చేశారు. కానీ కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్లు అనిపిస్తాయి షకీలా తాతను చూస్తే. హీరోయిన్ ఉన్న పెద్దగా చేసేదేం లేదు. ఇక విలన్ గా చాలా సినిమాల్లో నటించిన రఘు కుంచే, మరొక పోలీస్ ఆఫీసర్ విలన్ ఉన్నాడు. వాళ్ళిద్దరు కూడా ఎప్పటిలాగే బాగానే చేశారు. టైం పాస్ కోసం ఈ సినిమా చూడాలనుకుంటే ఒకసారి చూడండి. మరీ ఇంట్రెస్టింగ్ గానూ లేదు, అలాగని బోరింగ్ గానూ లేదు. ఒకసారి చూడొచ్చు ఈ సినిమాని. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?